అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025. ఓకే, ఈ నోటిఫికేషన్ కూడా మొన్న రీసెంట్ గా 21 ఏప్రిల్, ఓకే 21 ఏప్రిల్ ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అన్నది కూడా జరిగింది. ఓకే, ఇది బ్యాంకుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. Sangli Urban Cooperative Bank Recruitment 2025. The Sangli Urban Cooperative Bank is inviting applications for various positions, including branch. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి చూడండి. ఒకటి బ్రాంచ్ మేనేజర్ ఉంది, జనరల్ మేనేజర్ ఉంది, అండ్ జూనియర్ ఆఫీసర్ ఉంది. తర్వాత వచ్చేసి దీస్ రోల్స్ రిక్వైర్ క్యాండిడేట్స్ విత్ రిలివెంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీటికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి చూద్దాం. మరి ఎన్ని పోస్టులు పడ్డాయి సార్? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ లో జాబ్ అలర్ట్ లో చూస్తే పోస్ట్ బ్రాంచ్ మేనేజర్, జనరల్ మేనేజర్ అండ్ జూనియర్ ఆఫీసర్. సాలరీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నమాట. డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 to 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు సార్ అంటే 13th ఏప్రిల్ 2025 అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏజ్ లిమిట్ ఒకసారి చూస్తే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూస్తే ఏజ్ లిమిట్ 35 to 50 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి సార్ అంటే డిగ్రీ ఉండాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండొచ్చు. ప్రిఫరెన్స్ ఫర్ సిఏ అండ్ జేఏ ఐఐబి సిఏ అంటే డిగ్రీ పీజీ అయిపోయిన వారు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. కానీ ఎక్కువగా ప్రియారిటీ ఎవరికి ఇస్తారు సార్ అంటే సిఏ ఎక్కువ, అంటే చార్టెడ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ సిఏ అయిపోయినటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే విధంగా జేఏ ఐఐబి అని, తర్వాత సిఏ ఐఐబిలో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ పొంది ఉంటారో ఆ అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ స్టూడెంట్స్ కు ఇస్తున్నారన్న విషయం నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసిండ్రు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ చూసుకోవచ్చు. www.sangliurbanbank.in లో చూస్తే మీకు ఇంకా అనదర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి బ్రాంచ్ మేనేజర్ చూద్దాం. ఈ బ్రాంచ్ మేనేజర్ కి వచ్చేసి 40 to 50 ఇయర్స్ వరకు ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇందాక నేను చెప్పినట్లు ఓకే, గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు. వీళ్ళతో పాటుగా ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ది సిఏ. ఓకే, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 to 15 ఇయర్స్ ఇన్ బ్యాంకింగ్ విత్ అట్లీస్ట్ 5 to 8 ఇయర్స్ యాజ్ ఏ బ్రాంచ్ మేనేజర్ గా ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ పీజీ డిగ్రీ ఉన్నంత మాత్రానే కాకపోయినా ఇందులో మళ్ళీ ఒక ట్రిక్ పెట్టిండు. 10 to 15 ఇయర్స్ బ్యాంకింగ్ రంగంలో కంపల్సరీగా ఏదో ఒక జాబ్ చేసి అందులో అనుభవం కలిగినటువంటి వారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ లోన్ కి సంబంధించి రికవరీ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ మీద ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలి. ఓకే, జనరల్ మేనేజర్ కు చూసినట్లయితే 45 to 50 ఇయర్స్ వరకు ఇచ్చిండ్రు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సేమ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ 15 to 20 ఇయర్స్ ఉండాలి. స్కిల్స్ చూసినట్లయితే ఎక్స్పర్టైజ్ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, క్రెడిట్ అండ్ కంప్లైన్స్ ఆడిట్, లీగల్ అండ్ ఐటీ. ప్రిఫరెన్స్ ఫర్ క్యాండిడేట్స్ విత్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్పస్ లో ఇచ్చిండు. తర్వాత జూనియర్ ఆఫీసర్ కు చూస్తే 35 to 40 ఇయర్స్ ఇచ్చిండు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ పీజీ సిఏ వీటికి సంబంధించి ఇచ్చిండు. ఎక్స్పీరియన్స్ 5 to 10 ఇయర్స్ బ్యాంకింగ్ లో అవగాహన కలిగి ఉండాలి. స్కిల్స్ చూస్తే అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ అంటే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్మెంట్ అయి ఉండాలి. తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్సెస్, తర్వాత ట్యాక్స్ కి సంబంధించిన వాటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎక్కువగా సిఏ వాళ్ళకు ఈ యొక్క పోస్టు ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.